I couldn't have asked for anybody better. విజయ్ గారిని అడిగాను నేను ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే నాకు తింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి అందుకని నేను పెట్టుకున్నా అన్నారు కదా. ఓ కదా నాకేం చెప్పాలి తెలియక నీ లైన్స్ తీసేసుకున్నా సారీ. అండ్ కాస్ట్కి వస్తే ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ లక్కీ. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కాస్ట్తో. ఒక్కొక్కళ్ళ కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్ ఉంది. నేను నేర్చుకున్నది చాలా ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి. So I'm extremely excited to be a part of this project, and special thank you to Banivasu sir, Banu Pratap sir, Kalyan sir and Somaraju sir for taking this gamble. ఇది టోటల్ క్రెడిట్ అరవింద్ గారికి ఇవ్వాలండి. నాకు ఎందుకంటే గుర్తుంది స్టిల్. నాకు విజయ్ 5 ఆప్షన్లు ఇచ్చాడు. నేను అరవింద్ గారికి ఫస్ట్ ఫోటో మీరు పెట్టాను, ఎందుకంటే నేను అప్పుడు ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. పెట్టగానే ఈఎంఐ హీరోయిన్ ఈఎంఐ వెళ్ళిపోను అని చెప్పి నన్ను రూమ్ నుంచి పంపించేసాను. నాకు ఇప్పుడు గుర్తుంది. నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్. అసలు సెకండ్ ఫోటో కూడా ఆయన చూడలేదు. ఒకసారి కాళ్ళు చెప్తారా సార్ ఇక్కడ నుంచి ఒకసారి? ఆయన సెకండ్ ఫోటో కూడా చూడలేదు. కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్లు అంటే అబ్బాయి ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు కదా, నీకు పని అయిపోద్ది 100%, నీకు కదా నాకు తెలుసు కదా, వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు ఆయన. సో పెంట్ హౌస్ మీరు నాకు ఇవ్వలేదు, నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు. ఓకే సో వావ్, all the credits goes to him. So I take back నా స్పీచ్ మొత్తం మార్చేసి థ్యాంక్ యూ ఓన్లీ టు అల్లు అరవింద్ సార్ ఫర్ ట్రస్టింగ్ దట్ ఐ కెన్ డూ దిస్. వీళ్ళందరూ ఫ్రాడ్స్ అనమాట సార్. ఇప్పుడు దాకా నేనే పెట్టాను అని అందరు చెప్పారు. ఇక్కడికి వచ్చినాక నిజం చెప్తున్నారు అందరూ. ఓ ఓకే, ఇంకా 20 రోజులు ఉంది స్కెడ్యూల్, నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరి ఎక్కువ మాట్లాడిస్తున్నట్టున్నాను, తీసుకుంటారా?